అందరికీ నమస్కారం. మీ గోపాల్ అయ్యంగార్. భగవంతుడు ఎవరు? ఆయన్ని ఎలా గుర్తించాలి? భగవంతుడు అంటే మతమా, కులమా, వర్గమా? లేదు. కేవలం అన్యాయంగా దేవుణ్ణి కూడా పొలిటికల్గా లాగేసినటువంటి సందర్భాలు ఇవి. భగవంతుడికి ఎటువంటి మలినం లేదు, పరిశుద్ధుడు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికాణం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్ మండితాంగ శుభ్రై రభ్రై రథభ్రై ఉపరి వరిచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ అరుణలిన గదా శంఖపాణిర్ ముకుంద భూపాదౌ యస్య నాభీర్వయ అసుర నిలచ్చంద సూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోధ్యౌర్మప విధానో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్వ విశ్వం సుర నర ఖగ ఘో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఎంత అద్భుతమైన వర్ణన! ఇలాంటి వర్ణనలు చాలా జరిగినాయి. భగవంతుడు ఎవరు? తన వామనావతారంలో ఓంగి ఒలగత అలంద ఉత్తమన్ పేర్పాడి అని ఆండాళ్ళ అమ్మవారు మనకు తిరుప్పావైలో చెప్పిన అద్భుతమైన విషయం ఏమంటే, భగవంతుడు అంటే భూమిని ఒక పాదంతో కొలిచి, ఆకాశాన్ని ఒక పాదంతో కొలిచి, మూడో పాదం ఎక్కడ పెట్టాలిరా అంటే నా నెత్తి మీద పెట్టు అని అతన్ని పాతాళానికి పంపించిన బలిచక్రవర్తి కథ అది. భగవంతుడు అంటే విశ్వం. భగవంతుడు అంటే అన్ని పదార్థాల్లో ఉండేవాడు. శరీరంలో మన నెత్తి నుంచి కాళ్ళ దాకా కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. అది మనం చదువుకున్న బయాలజీ. ప్రతి కణము కూడా ఎంత ఇంపార్టెంటో. ఒక రక్తపు చుక్క కింద పడితే శరీరంలో నుంచి బయటపడితే అందులో కొన్ని లక్షల కణాలు ఉంటాయని చెప్పేసి మీ అందరూ చదువుకున్నారు చిన్నప్పుడే. అంతటి గొప్ప శరీరం మనం ధరించి ఉన్నాం కదా. అలాంటి శరీరాన్ని ఆయన ధరించినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా ఆయనకు కణాల కింద లెక్కట. ఎన్ని కోట్ల గ్రహాలు సృష్టించాడో వాటికి పరిమితి పెట్టాడు, సైజు పెట్టాడు, రంగులు పెట్టాడు, తిరిగే సమయాన్ని పెట్టాడు, పగలు రాత్రి పెట్టాడు, దానిని హెడ్ డిపార్ట్మెంట్గా సూర్యుడిని పెట్టాడు. ఎన్ని చేశాడయ్యా ఆయన. సరే, అదంతా విశ్వ నిర్మాణం ఒక అద్భుతం. మనకు మాయలో కమ్మిపోయి మన ఇల్లు, మన కుటీరం, మన సందులో మనం బతికేస్తుంటాం. మనకు అంతకంటే బ్రెయిన్ పనిచేయదు. ఇది దాటిపోయిన తర్వాత ఒక మనిషిని పుట్టించినప్పుడు ఆయన ఒక ల్యాప్టాప్ నువ్వు కొన్నప్పుడు అందులో సౌండ్ సిస్టమ్ లోడ్ చేస్తావు. అందులో నువ్వు సాఫ్ట్వేర్, అన్ని రకరకాల సాఫ్ట్వేర్లు అందులో డౌన్లోడ్ చేసుకుంటావు. చేసుకున్న తర్వాత నువ్వు దాన్ని వర్క్ చేస్తావు. అట్లాగే మనిషిని సృష్టించిన భగవంతుడు పంచభూతాలతో ముఖాద్ ఇంద్రాశ్చ అగ్నిశ్చ ప్రాణద్వాయ రజాయత, చెవులను ఆకాశంగా, కళ్ళను నిప్పుగా, ముక్కుని గాలిగా, నోట్లో నీటిని తడిగా, నీరుగా, చర్మాన్ని భూమిగా పెట్టినాడు. అందులో ఇంద్రుడు నివసిస్తుంటాడు, యమ కుబేరుడు నివసిస్తున్నాడు. అష్టదిక్పాలకులతో ఏర్పడినటువంటి ముఖం అని చెప్పడం జరిగింది. లోపల చూస్తే మళ్ళీ గుండెకాయ, లంగ్స్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, బ్రెయిన్ కానీ మళ్ళీ ఈ పంచభూతాలే. మళ్ళీ కర్మ ఇంద్రియాలు 5 కూడా పంచభూతాలే. ఈ విధంగా తాను ఏదైతే సృష్టించాడో అందులో మనల్ని ఒక పార్ట్గా పెట్టాడు. మరి మనం భగవంతుని యొక్క నిర్మాణంలో ఒక చిన్న అణువు అన్నమాట మనం కూడా. మరి ఇన్ని ఇచ్చిన వాడు సరే దీంతో ఆగేశాడా? మనసు ఇచ్చాడు. అంటే పంచభూతాలతో అష్టదిక్పాలతో ఉన్నటువంటి భూమిని ఎలాగైతే సృష్టించాడో ఆ భూమిని నడపడానికి చంద్రుడిని పుట్టించాడు. ఆ చంద్రుడు ఉంటేనే ఈ భూమి మీద పని జరుగుతుంది, లేకుంటే పని జరగదు. సముద్రాలు ఉండవు, నీళ్లు ఉండవు, పంటలు ఉండవు. చంద్రుడు అంటే మూన్ అన్నమాట. ఖచ్చితంగా మూన్ లేకపోతే ఆ యొక్క భూమి పని జరగదన్నమాట. మరి అష్టదిక్పాలకులు పంచభూతాలతో ఉన్నటువంటి ఈ భూమికి నాయకుడినిగా మనసుని ఇక్కడ చంద్రుడిని పెట్టి చంద్రమా మనసో జాత అంటే ఈ దేహం ఏదైతే పంచభూతాలతో ఉంటుందో ఈ దేహానికి ఇక్కడ మనసుని పెట్టాడు. చంద్రుడు అన్నమాట మనసు అంటే. అక్కడ చంద్రుడిని పెట్టాడు, ఇక్కడ భూమిని పెట్టాడు, ఇక్కడ దేహాన్ని పెట్టాడు, అక్కడ మనసుని పెట్టాడు. ఇలా ఎంత చక్కటి ఒక టెక్నాలజీ ఆయన కనుక్కున్నాడండి. అసలు మామూలుగా ఏ బిల్ గేట్స్కి సాధ్యమండి ఇది? అద్భుతమైన మనిషి నిర్మాణాన్ని చేసి కండరాలు ఇచ్చి, మాంసాలు ఇచ్చి, ఎన్నో చెప్తారు, ఏమేమో చెప్తుంటారు. 72,000 ఇది ఉన్నాయి, నాడులు ఉన్నాయి, ఏవో చెప్తుంటారు. అవన్నీ కాదు. ఇంత శరీరాన్ని ఇచ్చి దానికి నడపడానికి ఇంద్రియాలనిచ్చి, ఇంద్రియాలకు మనసునిచ్చి ఆ మనసు మీద ఆధిపత్యం పెట్టాడు. కళ్ళతో చూడాలి అంటే మనసు చెప్తే చూస్తాం. అది బాగాలేదు చూడొద్దంటే కళ్ళు మూసుకుంటాం. చెప్పేది ఎవరు? మనసు. ఈ పాట వినాలి అంటే బ్రహ్మాండంగా
నగుమోముగనలేని శ్రవ్యంగా గానం వింటాం. ఏదో 4 బూతు మాటలు వస్తే చిచి అది వినకూడదు వెళ్ళిపోదాం అంటాం. అంటే మనస్సు ఏది చెబితే ఇంద్రియాలు అవి చేస్తున్నాయి. ఇది మాట్లాడాలి, మాట్లాడొద్దు అంటే మాట్లాడాలి, మాట్లాడతాం అంటే అన్నిటికీ లోపల ఒక మేనేజర్ ఉన్నాడు. వాడే శాశ్వతం అనుకొని మనం బతికేస్తున్నాం. కానీ వాడికంటే మించిన కోట్ల రెట్ల వాడు ఇంకొకడు ఉన్నాడు. అది లోపల ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మ కానీ లేకపోతే మనసు పనిచేయదు. మరి ఎవరు బయట జీవాత్మ? సూర్యుడు లేకపోతే చంద్రుడికి పవర్ లేదు, చంద్రుడికి పవర్ లేకపోతే భూమికి పవర్ లేదు. అంటే జీవాత్మ లేకపోతే మనసు పనిచేయదు, మనసు పనిచేయకపోతే ఇంద్రియాలు పనిచేయవు, శరీరం పనిచేయదు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ సీత అని ఒక కొటేషన్ ఇచ్చేశాడు అక్కడ ఆయన. ఇంత గొప్ప నిర్మాణం చేసిన వాడిని పట్టుకొని ఏదో 2 కాళ్ళు చేతులు లాగేసి ఇలా గీసేసి నా దేవుడు అని మతాలు ఏర్పడిపోయి పిచ్చి మాటలు చెప్పుకుంటూ పిచ్చి చేతలు చేసుకుంటూ మాసిపోయిన గడ్డం ఉన్నోని దేవుడు అని చెప్పేసి, లేదా సిలువ వేసినోడిని దేవుడు అని చెప్పేసి, అసలు కనిపించని వాడిని దేవుడు అని చెప్పి రకరకాల మతాలు, అసలు బట్టలు లేకుండా కనిపించే ఒక దిగంబరుని పట్టుకుని దేవుడు అనేసి ఎంత బాధాకరంగా ఉంటుందన్నమాట. ఎన్నెన్నో రకాలు 135 ఉన్నాయి మతాలు. మరి ఏం చేస్తాం? ఎవరి దేవుడు? మతం అంటే ఏంటి? నలుగురికి సమ్మతమైంది. ఆ నలుగురికి సమ్మతం టీం పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? డిస్కషన్ చేస్తారు నలుగురు. ఏది పీఠాధిపతులు లాంటి అనమాట. క్రిస్టియానిటీలో, ముస్లింలో, హిందువులు అందరిలో ఉంటారు. మా దేవుడు ఎలా ఉండాలి? ఆయనకు మాసిపోయిన గడ్డం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే జనాలకు దరిద్రంగా కనిపిస్తే చాలా ఇంప్రెస్ అవుతారు. సరే అలా నెక్స్ట్ ఆయనకు చరిత్ర పెడదాం, ఆ చరిత్ర మొత్తం రాసి పడేద్దాం. అది చేశాడు, ఇది చేశాడు, నూనెలో నీళ్లు పెట్టాడు, నీళ్ళలో నూనె పెట్టాడు, అది చేశాడు, రాయి. తర్వాత ఏం చేద్దాం? నియమాలు, ఒక పార్టీని పెట్టి ఆ పార్టీకి మొత్తం పద్ధతులు పెట్టి మా మేనిఫెస్టో చూడండి అన్నట్టుగా వీడు ఒకటి తయారు చేస్తాడు. అట్లా చేయబడ్డ మతాలే ప్రపంచంలో 135 ఉన్నాయి. మరి నిజంగా మతం అనే మాట లేకుండా, దాని పేరు మతం కాదండి, హిందుత్వం, అది తత్వం. అది హిందుత్వం అనేది వేరు. హిందుత్వానికి మతానికి సంబంధం లేదు. హిందుత్వం అనేది ఒరిజినల్. అది విశ్వంతో పాటు అలా పుట్టింది భారతదేశంలో. దానికి మతంతో పనిలే. కాబట్టి భగవంతుడు అంటే ఎవరు అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినోడు. అంత ప్రోగ్రాం పట్టుకొని ఎవరినైనా తీసుకొచ్చి దేవుడు అంటే ఎట్లాగండి? మరి దేవుణ్ణి గుర్తించండి. తిరుప్పావై అమ్మవారు రాసిందే కాదు, 18 పురాణాలు కాదు, భాగవతం చదవండి. ఒక్క భాగవతంలో ఎన్ని అవతారాలు చూపించాడు, ఎన్ని మాటలు చెప్పారు, ఎంతమంది మహానుభావులు. ఇవాళ కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల మనకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో కూడా మనకు ప్రసంగాలు ఇస్తున్నారు. వాళ్ళది అన్నీ చదవండి. భగవంతుడు ఎవరో గుర్తించండి. భగవంతుడు ఎవరు, అలాగే ఆయన్ని ఎలా గుర్తించాలి అనే టాపిక్లో అది మీ మనసుకు వదిలేస్తున్నాం. కాబట్టి భగవంతుడు అంటే సర్వాంతర్యామి, అన్ని రూపాల్లో ఉండేవాడు అని చెప్పేసి మనకు తెలుసుకున్నాం. ఇంత పెద్ద మాటలు ఏ మతంలో ఉండవు, ఇంత వర్ణన ఏ మతంలో ఉండవు. కాబట్టి నిజంగా మీరు దేవుని గుర్తించండి. ఆయనకి మీ కర్మలకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి తెలియజేస్తూ మీని సెలవుకుంటాను మీ గోపాలయంగా.